జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కేవలం 2 సీట్లు వచ్చాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 3000 ఓట్లు వచ్చాయి. మరి తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి 65 సీట్లు వచ్చాయి. అసలు ఎక్కడన్నా పోలికుందా 2018 నుంచి 2023 మధ్య జరిగిన ఉప ఎన్నికలకు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ వీటికి ఆ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కడైనా పోలికుందా కాంగ్రెస్ పార్టీ? మీకు కంపారిజన్ కూడా లేదు. మీకు హుజూరాబాద్ ఉప ఎన్నిక తీసుకుందాం, దుబ్బాక ఉప ఎన్నిక తీసుకుందాం. ఈ 2 ఉప ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాలు సాధించింది. హుజూరాబాద్లో కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేసి ఈటల రాజేందర్ను ఓడించాలని చూసినా ఓడించలేకపోయాడు. 25,000 మెజార్టీతో గెలిచాడు. నాకు గుర్తున్నంత వరకు. ఈసారి మళ్ళీ ఓడిపోయాడు. దుబ్బాకలో చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించాడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. అఫ్కోర్స్ 1000 ఓట్లే కావచ్చు, కానీ బట్ ఇట్స్ అన్ హిస్టారికల్ విక్టరీ. దుబ్బాకలో బీజేపీ గెలుపు తర్వాతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా బీజేపీ ముందుకొచ్చింది. కానీ అదే దుబ్బాకలో సబ్జెక్టు కరెక్షన్ 50,000 ఓట్లతో ఓడిపోయినట్టున్నాడు. మీరు గుర్తుంటే చెప్పండి. సో మామూలు తేడాతో ఓడిపోలే. అంటే ఇలా ఒక్కొక్క ఎన్నికకు మరో ఎన్నికకు ఎంత తేడా ఉంటుంది అనటానికి ఇదొక ఉదాహరణ. లింగోజిగూడ ఉప ఎన్నిక. ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచిన అభ్యర్థి ప్రమాణ స్వీకారం కూడా చేయకముందు ఎన్నికలు ఉప ఎన్నిక జరగాల్సి వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలే. బీజేపీ నాయకులు పోయి ప్రగతి భవన్కు వెళ్ళి కేటీఆర్తో చర్చలు జరిపారు. ఈ సంగతి తెలుసు. ఆ లింగోజిగూడలో ఉప ఎన్నిక జరిగితే బీజేపీ బీఆర్ఎస్లు ఒక రకంగా కలిసి పోటీ చేసినట్లే. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు, సానుభూతిగా బీఆర్ఎస్ రంగంలో లేదు. కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉంటే కాంగ్రెస్ గెలిచింది. సో ఒక్క ఉదాహరణ కాదు, మీకు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. మీరు ఈ ఉదాహరణలు బట్టి మనకి ఏమర్థమవుతుంది? మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ 20,000 మెజార్టీతో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఓడిపోయింది. మీకు జగన్మోహన్ రెడ్డి 2012లో ఆయన బయటకు వచ్చి ఉప ఎన్నికలు జరిగితే 12 సీట్లు అనుకుంటాను, అసలు దాదాపు అన్ని సీట్లు గెలిచారు. నాకు గుర్తున్న సబ్జెక్టు కరెక్షన్ రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక్కరే ఓడిపోయినట్టు గుర్తు. టీడీపీ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కానీ 2014 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇలా ఒక్కటి కాదు, మీకు అనేక ఉదాహరణలు దేశ ఎన్నికలు ఉంటాయి. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు పోలికుండదు, ఒక ఎన్నికకు మరో ఎన్నికకు పోలికుండదు. అదే సమయంలో అనేక అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పనితీరు డెఫినెట్గా అది ఒక ప్రభావం అనేది చూపుతుంది. ఎంత ప్రభావం చూపుతుంది అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ బలమైన అభిప్రాయం ప్రజలకు ఉంటే. ఈ 100 రోజుల పాలన మాకు చాలా బాగా ఉంది అన్నప్పుడు ఎక్కువ ప్రభావం చూపుతుంది, చాలా అసలే బాగా లేదన్నప్పుడు తక్కువ ప్రభావం చూపుతుంది. లేకపోతే ఇది ఇష్యూగా ఉండదు. అందువల్ల ఏమీ ప్రభావం ఉండదు 100 రోజుల పాలన అంటలేం. కానీ